రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడం అంటే చిల్లర మల్లర రాజకీయాలు చేయడమో ప్రతిపక్షాల మీద నోరు బారేసుకోవడమో కాదు కదా. రాష్ట్రం యొక్క ప్రతిష్టను, రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని, రాష్ట్రం యొక్క ఇమేజ్ పెంచే విధంగా పనిచేయాలి. అది రేవంత్ రెడ్డికి మంచిది, రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది. 16వ ఆర్థిక సంఘం వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా రాష్ట్రం అప్పుల కుప్పైందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కూడా గత 10 ఏళ్లలో ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వ వేదికల మీద ఫైనాన్స్ కమిషన్ లాంటి కాన్స్టిట్యూషనల్ బాడీని కూడా తప్పుదో పట్టించే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇది చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు కూడా. ఎందుకంటే అసలు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఏర్పడ్డదే అబద్ధాల పునాదుల మీద. అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని నమ్మించి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలైనాయా? కాలేదు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేసి తీర్థమన్నారు. దాదాపు 10 నెలలు అయిపోయి ఏడాది దగ్గరికి వస్తుంది, రుణమాఫీ పూర్తి కాలేదు. తులం బంగారం అన్నారు, 5 లక్షల రూపాయల భరోసా కార్డు అన్నారు, 4,000 పింఛన్ అన్నారు. పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కిన మొదటి రోజే 4,000 పెన్షన్ ఇచ్చిండు కదా. నువ్వెందుకు ఇయ్యవు? నువ్వు అన్నావు కదా డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం రాగానే 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు కదా. కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అన్నాడు. మొదటి నెలలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే కేసీఆర్ 2,000 ఇచ్చిండు. 10 అంతలు పెంచుతా అన్నాడు. మొదటి టర్ములో 200 1000 చేసిండు. మళ్ళీ గెలిస్తే 2,000 చేస్తా అంటే 2,000 మొదటి నెలలోనే 2,000 ఇచ్చిండు కేసీఆర్. పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటి నెలలోనే 4,000 ఇచ్చిండు. నువ్వు 10 నెలలు అయింది, నీ ఏమైనా నీ 4,000 అని నేను అడుగుతా ఉన్నా. ఏమైనా నీ 4,000? 10 నెలలు అయినా నీ 4,000 రాకపోయా. అంటే రేవంత్ రెడ్డి గారి అన్నీ కూడా అబద్ధాల పునాదుల మీద ఇవాళ అధికారంలోకి వచ్చిండు. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా అబద్ధాల పునాదుల మీదే నడుపుతున్నాడు. ఇట్లా ప్రభుత్వాన్ని అబద్ధాల పునాదుల మీద నడిపితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది. రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అప్పులు అని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసినారు. ఆ రోజు 6,85,000 కోట్ల అప్పులు అని చెప్పారు. నేను ఆ రోజే చెప్పిన ఈ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడితే వచ్చే 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే అప్పును కూడా అందులో కలిపి చెప్పారు. డిసెంబర్ 7 నాడు రేవంత్ రెడ్డి ఎక్కిండు. డిసెంబర్ 7, 2023 నాడు ఎక్కిండు. అందులో ఏం పెట్టిండ్రు? మార్చి 2024 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులను కూడా అలా కలిపి చెప్పారు. తీసుకోబోయే అప్పులు ఇంకా అప్పటికి తీసుకొని కూడా అలా కలిపేసారు పుణ్యాత్ములు. అంటే ఏదో ఒక రకంగా తమ చేతగానితనాన్ని, తమ ఫెయిల్యూర్స్ను గత ప్రభుత్వం మీద నెట్టివేసి చేతులు దులుపుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇడిచిపెట్టమా? ఎట్టి పరిస్థితుల్లో నేను ఇడిచిపెట్టాం. వాస్తవం ఏంది? యాక్చువల్గా నేను ఇక్కడ చెప్తలేను, అసెంబ్లీలోనే చెప్పిన. నిండు శాసనసభలో బడ్జెట్ సమావేశాల చర్చలో చెప్పిన. నేను బడ్జెట్ మీద మొన్న నేనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడి ఈ అప్పుల మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని నిండు శాసనసభలోనే చెప్పాను. కానీ వాళ్ళకి బుద్ధి రాలే, సోయి రాలే. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు 6,85,000 కాదు, అది కేవలం 4,26,000 మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీలో నేను చెప్పడం జరిగింది. 4,26,000ను 6,85 చేసి చెప్తున్నారు. ఆ 4,26,000లో కూడా ఉదయ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం బలవంతంగా డిస్కాంల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని మెడ మీద కత్తి పెడితే తీసుకున్న 9,000 ఉన్నాయి ఆ 4,26లో. ఆ 4,26లో కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్లు కేంద్ర ప్రభుత్వమే మీరు ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని మన మీద బలవంతంగా ఒత్తిడి పెడితే
27,000 కోట్లు కరోనా సందర్భంగా చేసిన అప్పు కూడా ఈ 426లోనే ఉన్నది. 426. మొన్న అసెంబ్లీలో చెప్పింది 685. ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో 7 లక్షల చిల్లర చెప్పిండు ముఖ్యమంత్రిగా. వెంచనే ఉన్నాడు. కానీ అసెంబ్లీలో 685 అన్నాడు, ఇవాళ ప్రజాపాలనలో 7 అంటున్నాడు. అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పు 4,26,000 మాత్రమే. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు. పరిపాలించాల్సింది 5 ఏళ్ళు నువ్వు కదా. రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీసి, రాష్ట్రం ప్రతిష్ట మసకబారే విధంగా చేసి, లేని అప్పులను చెప్పి రాష్ట్రం దివాలా తీసిందని నువ్వు చెప్తే జరిగే నష్టం రాష్ట్రానికి, పరిపాలించే నీకు కూడా నష్టం జరుగుతుంది. రాష్ట్రం యొక్క గౌరవం దెబ్బతింటది. ఏ మూర్ఖుడు కూడా ఇట్లాంటి పని చేయడు, ఏ పిచ్చివాళ్ళు కూడా ఇట్లాంటి పని చేయరు. కానీ మీరు దురదృష్టం ఏంటంటే నీకు రాష్ట్ర రాజకీయాల కంటే, నీకు రాష్ట్ర భవిష్యత్తు కంటే నీ రాజకీయాలు ముఖ్యమైపోయింది. నీకు రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాలి. ఎవరు పదవిలో శాశ్వతం కాదు. ఉన్నంతకాలం నిజాయితీగా పనిచేయి, ప్రజల కోసం పనిచేయి, ప్రజలకు ఇచ్చిన మాట మీద దృష్టి పెట్టు. పొద్దుగాలు వేస్తే నువ్వు కేసీఆర్ను వల్లించకుండా నువ్వు బతకలేవైంది. నీకేమన్నా రోగమా శాపం ఉందో నాకైతే అర్థమవుతలేదు. మాట్లాడితే కేసీఆర్ని ఎదుగుతావు. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది? ఇప్పుడు ఓట్లున్నాయా, సీట్లున్నాయా? గా రైతుల గురించి ఆలోచించు, మహిళలకు ఇస్తా అన్న 2,500 గురించి ఆలోచించు, వృద్ధులకు ఇస్తా అన్న 4,000 పెన్షన్ గురించి ఆలోచించు, రుణమాఫీ పూర్తి చేయి, వానకాలం పంట పూర్తవుతుంది గా రైతు భరోసా 7,500 చెప్పనై. అరే పిల్లలంతా రోడ్ల మీద పురుగులన్నం తినలేక రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ కూడా ఎక్కడో స్కూల్లో రోడ్ల మీదకి వచ్చి మేము తినలేకపోతున్నాం, పురుగులన్నం పెడుతున్నారు అంటున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కుప్పైపోతున్నాయి, హాస్టళ్లు కుప్పైపోతున్నాయి. ఎస్సీ హాస్టళ్లలో ఇదివరకు బట్టలు రాలే, పిల్లలకు బుక్స్ రాలే, పిల్లలకు భోజనం లేదు, కాస్మోటిక్ ఛార్జెస్ లేదు, ఆగమైపోతున్నారు. ఎస్సీ ఎస్టీ గురుకులాల పిల్లలు ఆగమవుతున్నారు. దాని మీద ఆలోచన చేయాల్సిన పని ఇచ్చిపెట్టి పొద్దుదాకా కేసీఆర్ తిట్టుడే గిదా నువ్వు చేసేది. బాధ కలుగుతుంది. ఇప్పటికైనా ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి. ప్రతిపక్షాల మీద నోరు బారేసుకోవడం బంద్ చేయండి. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అగ్రభాగాన తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్ గురించో, ఆ తలసరి ఆదాయం గురించి నీకెందుకో నోరు రాదు. జిఎస్డిపి మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్రం ఏర్పడ్డ నాడు 4,51,000 కోట్లుంటే ఈరోజు 14,63,000 కోట్లకు పెంచారు. 160% పెరిగింది. దీని గురించి రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి ఎందుకో రాదు. ఇది రాష్ట్ర సంపద పెరిగింది, రాష్ట్రంలో పౌరుల సంపద పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, ఆస్తుల కల్పన జరిగింది, దేశ జీడిపికి 5.1% మనము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు. అన్ని అబద్ధాలు, గోబల్స్.